నియర్ బై ఉండే వాళ్ళని మీరు కానీ వన్ డే ముందుగానే రిహార్సల్ చేయించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. రిజర్వ్ చేసుకోవాలి. అది చేయగలుగుతారా? చేస్తే లాజిస్టిక్స్ ఏంటి, లాజిస్టిక్స్ పర్మిట్ చేస్తాయా అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మనం అంతా రాష్ట్రంలో ఇక్కడ సింగిల్ లొకేషన్ 3 lakh ప్లస్ పార్టిసిపేషన్, అరౌండ్ 26 kilometers 25 kilometers ఇప్పుడు మొత్తం చూసాం. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే ఇప్పటికైతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ పాజిటివ్, నో రెయిన్ఫాల్ ఆన్ దట్ డే. ఈవినింగ్ అండ్ మార్నింగ్ లేదు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాజ్ ఆన్ టుడే. అమావాస్య అయితే సముద్రం కూడా ఎనిక్కి కొడుతుంది, కానీ 5 రోజుల తర్వాత వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా ఒక 2 మనకు అడ్వాంటేజెస్. ఎంతవరకు సముద్రం వస్తుంది చూడాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ లొకేషన్లో 5 lakhs అంటే విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh ప్లస్ ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఆ ఏరియాలో ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూపించాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ. దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆ పిల్లలు అక్కడి వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సైమల్టేనియస్గా ఈవెంట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh ప్లస్ లొకేషన్స్. మొన్నైతే 1,04,000 5,000 చేశారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, విలేజెస్ కానీ, హ్యాబిటేషన్స్ కానీ ఎవ్రీవేర్ 1 lakh ప్లస్ లొకేషన్స్లో 2 కోట్ల మంది ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా ఇంకో పక్కన పెట్టుకున్నాం. ఒక 25 లక్షల మంది సర్టిఫికేషన్స్ ఇచ్చేట్టుగా 3 days పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. అది కూడా విద్యార్థులైతే ఈ 5-6 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా మనం 25 లక్షల మినిమం సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మనం గిన్నీస్ రికార్డుకి ప్రిపేర్ చేశారు కాబట్టి మెటిక్యులస్గా చేయాలి, క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి. మన ఆర్గనైజేషన్ మనం మెసప్ చేస్తే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని పర్ఫెక్ట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్, ఆల్ అసోసియేషన్స్, మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరిని కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ కానీ, 9th class ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే, లాస్ట్లో ఈవెన్ ఏజ్డ్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, క్యాస్ట్ అందరినీ. ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్. విశాఖపట్నం 326 కంపార్ట్మెంట్స్. మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక 606 సెక్రటరియేట్స్. యు ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరియేట్స్ ఆల్సో, నియర్ బై సెక్రటరియేట్స్, అనకాపల్లి, లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం, వీళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ వచ్చేప్పుడు సెక్రటరియేట్ని ఒక యూనిట్గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి. అట్లా కాకుండా మీరు కానీ డెమార్కేషన్లో డిఫరెంట్ పీపుల్ని పెడితే మీకు అకౌంటబిలిటీ రాదు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, 2 agencies, one is secretariat as a unit, law and order, police has to work accordingly. ఈ 2 సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది.
దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్, రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని ఇది సింక్రనైజ్ చేయాలి. ఈ 2 crore కూడా గిన్నిస్ రికార్డుకు పోతున్నావా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు, మన రికార్డు కోసం అంతే. కానీ 20 ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి యు ఆర్ గోయింగ్, అది ఎట్లా సైమల్టేనియస్గా మీరు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ 2 crores కూడా మనం మెజర్ చేస్తున్నాం. రీజన్ ఈజ్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం. అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమెండస్ ప్రభావం పడుతుంది. అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం 3-4 సార్లు ఆలోచించాం. ఆఫ్లైన్, ఆన్లైన్, కంటిన్యూస్ ట్రైనింగ్. ఆఫ్లైన్, ఆన్లైన్లో కంటిన్యూస్గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రావాలి. అవసరమైతే వీ హెడ్ గో టు విజయవాడలో చూస్తే సత్యనారాయణరాజు 750 బెడ్స్తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు. దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం. హాస్పిటల్ ఇస్ రెడీ. ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటివి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ. ఈరోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ 10 years మనం ఈ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం. 11th year, 10 years కంప్లీట్ చేసే సందర్భంగా గిన్నిస్ రికార్డు కానీ ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది. అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మరి 11th year వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది, మీరు చేయగలుగుతారంటే డెఫినెట్గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను. దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి. రెండో, దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, బెటర్ హెల్త్ కానీ, ప్రివెంటివ్ హెల్త్కి పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేవీ కూడా దట్ ఈజ్ అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక 11 షిప్పులు పెట్టి సైడ్ బై వాళ్ళు కూడా డెమాన్స్ట్రేట్ చేస్తారు. అది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్గా తయారవుతుంది. ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు ఇంతవరకు మనం అనుకున్న ప్రకారం మార్నింగ్ అవర్స్ కాబట్టి ఎవ్రీ 100 personsకి ఒక టాయిలెట్, ఒక బ్యారికేడ్స్లో రఫ్గా 1000 మందిని పెడుతున్నారు, అంతే కదా. 1000 మంది, 1000 మంది అంటే దగ్గర దగ్గర 34, 3,40,000 మందికి మనం అకామిడేషన్ సింగిల్ లొకేషన్ కింద పెట్టాం. అదర్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఇది కంటిన్యూటీ ఫర్ గిన్నిస్ రికార్డ్. అది పెట్టినప్పుడు కనీసం ఒక 3,000 టాయిలెట్లు మీరు ఎవ్రీ 100కు ఒకటి, అంటే 10 పెట్టాలి ఒక బ్యారికేడ్ దగ్గర నియర్ బై. మీరు ఏ విధంగా అయితే ఇంతవరకు మాట్లాడేప్పుడు చెప్పారో 200 యార్డ్స్ కంటే 200 మీటర్స్ కంటే ఎక్కువ దూరం లేకుండా ఫెసిలిటీ అరేంజ్ చేస్తామన్నారు ట్రాన్స్పోర్ట్. ఆ విధంగా బస్సులు రావడం కానీ మళ్ళా తిరిగిపోవడం 600 meters, sir. Maximum 600. Average ఎంత వస్తుంది? Average is maximum 600 only, sir. Average would be 300. Okay. Yes, average 300, maximum 600. అండ్ ఆల్సో ఎక్కడెక్కడ బైపాస్లు వస్తాయో చూసుకొని హౌ మెనీ బ్యారికేడ్స్ వస్తున్నాయో మీకు ఒక లెక్క ఉంది. ఆ బ్యారికేడ్స్ దగ్గర కానీ ఆ నియర్ బై కానీ 100కు ఒక టాయిలెట్ పెట్టే పరిస్థితి రావాలి. 3,000 రావాలి. టువర్డ్స్ బీచ్ సైడ్ పెడుతున్నాం సార్, టువర్డ్స్ బీచ్ సైడ్ పెడుతున్నాము. దట్ విల్ బికమ్ ఈజీ. మళ్ళీ దానికి పోవడానికి కూడా చూసుకోండి. Yes, sir.